50 మంది తాగుబోతులకు తెలియజేయున్నది ఏమనగా ఇప్పుడు మీరు గుండె నిబ్బరం చేసుకొని ఈ ముచ్చట చూడాలే. మీరు బాధపడొద్దు, రంది పెట్టుకోవద్దు, పోలీసుల మీద కోపానికి రావద్దు. ఏమంటాన్నా ఏమైంది మల్లీశ్వరి, తాగుబోతుల మీద గంతగనం జాలి దయా చూయిస్తున్నావు అని అంటారా? ఏం లేదోల్లా, ఇప్పుడు ఒక ఊళ్ళే తాగుబోతులకు గుండె కోత మిగిలింది కాదోల్లా. ఈ ముచ్చట చూస్తేనైతే వాళ్ళు అయ్యో 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 అని అనుకుంటా గుండెలు బాదుకుంటారు కావచ్చు. ఎందుకన్నా మంచిది ఓ మందు బాబులు జర కళ్ళు మూసుకొని ఈ ముచ్చట చూడుర్రి. కళ్ళు మూసుకొని ఎట్లా చూస్తావా అని కారణం ఆడేరు. మందు బాబులకు ఏదన్నా సాధ్యమే కదా, అందుకే చెప్తున్నా. అగో ముచ్చట రెడీగా ఉన్నది చూడుర్రి. అయ్యయ్యయ్యో, బంగారం లాంటి మందు, మత్తెక్కిచ్చే మందు, మనసు నిమ్మలం చేసే మందు. ఆఖరికత్తే ఇట్లా తుక్కు తుక్కు ఎత్తన్నారు. వీళ్ళకు చేతులు ఎట్లా వచ్చినాయమ్మా? బుల్డోజర్లు ఎందుకు పట్టుకొచ్చిర్రమ్మా? ఇగో గిట్లనే మందు బాబులు శోకాలు తీస్తున్నారు అయి ఉండాలి ఈ సీను చూసినాక. కాదా మరి? ఒకటి కాదు రెండు కాదు, కండ్ల ముందే 45 లక్షల రూపాయలు ఎవ్వలి నోట్లకు పోకుండా తుక్కు తుక్కు వేసి పడేసిరుల్లా పోలీసులు. మనకాడ కాదులేండ్రి, గా ఉజ్జయిని అన్నట. మరి పోలీసు వాళ్లకు పని పాట ఏం లేదా? మందు బాటల మీద పడ్డరేంది అని అనిపించచ్చు. అయితే ఇదంతా దొంగ మందంట. అంటే దొంగతనంగా వేరే రాష్ట్రాల నుంచి పట్టుకొచ్చి ఈడమ్ముతున్నారట. వాటిని ఇట్లా రోడ్ రోలర్ల కింద జేసీబీల కింద వేసి మళ్ళా ఎవరు తాగకుండా మందు వరద వారిచ్చిర్రు. పాపం నోటికాడి దాకా వచ్చిన మందు ఇట్లా భూంపాలు అయ్యే వరకల్లా మందు బాబులు రందులు పెట్టుకున్నారట. సరే, పోలీసు వాళ్ళు చేసింది మంచి పనే, అది దొంగ మందు కాబట్టి గట్ల చేసిరు. మరి గట్ల ఎవ్వలకు అక్కరకు రాకుండా చేసే బదులు వాటినే మంచి మందు లెక్క మారిస్తే ఏమైపోవు? ఎంతకో అంతకు అమ్ముడో లేకుంటే ఏ రాష్ట్రం నుంచి తెచ్చిర్రో ఆ రాష్ట్రానికి మళ్ళా వాపస్ అప్పచెప్పుడో ఎత్తే ఏమవునో. ఉత్త పుణ్యానికి ఎందుకు ఇట్లా సీసలు వలగొట్టుడు అని మందుబాబులు జర కోపానికి వచ్చి లోపల గులుగుకుంటురట.